హలో ఒక్కసారి చూడండి ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ చేస్తున్నాం అండ్ స్టాటిక్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అవునా. ఎస్, అయితే ఇప్పుడు మీరు చూడండి డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అవి ఎంతవరకు సరిపోతాయి? కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. మీరు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేయడానికి టైం సరిపోతుంది అవునా. సో అందుకనే మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్ తీసుకొని వస్తాం, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి విచ్ యూ ఆఫెన్ మిస్ టు రీడ్, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. డౌన్ టు ఎర్త్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరమ్మా. డైలీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఇంకే సోర్సెస్ చదవాలనేది కూడా మనం చెప్తాం. అండ్ ట్రిక్స్ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ అయినా వస్తే వాటిని లాజికల్గా ఏ విధంగా కన్క్లూషన్ చేసుకోవాలో చూస్తాము. క్లియర్? మీరు 2021 పేపర్ చూసారు కదా, ఇప్పుడు 2022 ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది? చాలా టిపికల్గా వచ్చింది. దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఒక్కసారి చూడండి, మనం అన్నీ కవర్ చేస్తూ టోటల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. క్లియర్? సో ఇక్కడ మనం ఫీజు చూడమ్మా, 10,000 ఇది కేవలం 5,000కి తీసుకొచ్చాం. అది కూడా ఆగస్ట్ 30 వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆఫర్ ఉంచడం జరిగిందమ్మా. 30th ఆగస్ట్ తర్వాత మనకి ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్తుంది. ఇనీషియల్గా ఇనాగరేషన్ ఆఫర్ తీసుకొచ్చాం అండ్ ఆ తర్వాత మళ్ళా ఇదే ఆఫర్ దీని మీద పెట్టడం అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే పెరుగుతుంది కాబట్టి చూడండి, బోత్ మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ అవుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ బేస్లో కూడా కవర్ అయినట్టు యోజన, కురుక్షేత్ర కూడా మనం చేస్తాము. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయినట్టే. క్లియర్? సో ఒకసారి చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంత తక్కువలో మీకు ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. చూస్తున్నారు కదా, డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం అండ్ మీరు పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. ఎస్, అదే మీరు క్లాస్లో కూడా జాయిన్ అయ్యి కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు కూడా ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే కాబట్టి టైం దగ్గర పడుతుందమ్మా. వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా, కేవలం 60,000కే. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్? సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్, ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553.
అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్, అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా, హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్? సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్? ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్? సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. సో ఈరోజు ఆర్టికల్స్ ఉండమా, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్. ఈరోజు మనం క్యూరింగ్ ది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనేది చూద్దాం. క్లియర్? ఇది ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. నెక్స్ట్, దెర్ ఆర్ నో ఈజీ ఆన్సర్స్ టు ది ఫ్రీబీస్ ఇష్యూ. క్లియర్? ఇది ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. నెక్స్ట్, వైలెంట్ క్రైమ్స్ బ్యాక్ టు ప్రీ కోవిడ్ లెవెల్. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ స్నాక్ పోస్ట్ పోన్స్ NASA's moon rocket launch and new system soon to list cases transparently. Next, tribe categorization work delays benefits under seed. ఈ సీడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ట్రైబ్ కేటగరైజేషన్ అంటే ఏంటి, ఇది ప్రాబ్లం ఎక్కడ తీసుకొస్తుంది అంతా కూడా మనం చూద్దాం. క్లియర్? సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఆర్టికల్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్ కాబట్టి దీని మీద లాస్ట్లో ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి అమ్మా. అండ్ లాస్ట్లో కరెంట్ అఫైర్స్ ఒక MCQ కూడా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, క్యూరింగ్ ది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఇది మాత్రమే కాదు, GS1 సొసైటీలో కూడా ఇంపార్టెంట్ అమ్మ. GS1 సొసైటీలో కూడా ఇంపార్టెంట్. ఇది ఎందుకు, ఇక్కడ ఈ ఆర్టికల్ టైటిల్ ఒక్కసారి చూడండి, దట్ ఈజ్ క్యూరింగ్ ది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అని అంటున్నాడు. అంటే మన లీగల్ సిస్టంలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంది అని అంటున్నాడు. సార్ ప్యాట్రియార్కల్ అంటే ఏంటి? ప్యాట్రియార్కల్ అంటే మేల్ డామినేషన్ని ప్యాట్రియార్కల్ అని అంటాము. ఏమంటామా? మేల్ డామినేషన్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ద రోల్ ఆఫ్ ఫాదర్, ద రోల్ ఆఫ్ హస్బెండ్, ద రోల్ ఆఫ్ సన్, వీటి గురించి మాత్రమే సొసైటీలో మాట్లాడితే మేల్ డామినేషన్ అంటాము, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అని అంటాము. క్లియర్? సో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది మన ప్రస్తుతం ఉన్న లీగల్ సిస్టంలో ఉంది అని చెప్తున్నారన్నమాట. ఫైన్. అయితే ఈ ఆర్టికల్ అంతా మీరు చదవాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఈ ఆర్టికల్లో ఎక్కువ లీగల్ టర్మ్స్ కానీ టిపికల్ స్టేట్మెంట్స్ కానీ ఉన్నాయి. మనకి ఎంతవరకు అవసరమో మనం అదంతా చూస్తాం, జాగ్రత్తగా చూడండి. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, జనరల్గా రీసెంట్గా ఏం జరిగింది, కేరళలో ఒక సెషన్స్ కోర్ట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సెషన్స్ కోర్ట్ ఏమన్నారు, సెక్షన్ 354A ఆఫ్ IPC అనేది అప్లై అవ్వదు. ఏ ఉమెన్ అయితే ప్రొవోకేటివ్ డ్రెస్సెస్ వేసుకుంటారో, ప్రొవోకేటివ్ డ్రెస్
ప్రొవొకేటివ్ డ్రెస్సెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? క్లియర్. సో ప్రొవొకేటివ్ అంటే రెచ్చగొట్టేటట్టు, క్లియర్, అంటే అట్రాక్టివ్గా రెచ్చగొట్టేటట్టు ఉమెన్ డ్రెస్సెస్ వేసుకున్నారు అంటే సెక్షన్ 354A ఐపీసీ అనేది మేల్స్ మీద అప్లై చేయడానికి లేదు అని సెషన్స్ కోర్ట్ చెప్తుందన్నమాట. క్లియర్. సో సెక్షన్ 354A ఏంటి? క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్. క్లియర్. ఉమెన్కి ఇబ్బంది పెట్టేటట్టు ఆమెను ఫోర్స్ చేస్తే అది సెక్షన్ 354A ఆఫ్ ఐపీసీలో వస్తుంది అన్నమాట. క్లియర్. సో అయితే ఐపీసీ 354A ఎందుకు అప్లై అవ్వదంట? ఉమెన్ ప్రొవొకేటివ్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి నేను రెచ్చిపోయాను, లేదంటే నేను అలా చెయ్యను అని కేరళలో ఒక సెషన్స్ కోర్ట్ అభిప్రాయపడింది. క్లియర్. ఏమని చెప్పింది? ఉమెన్ ఈ విధంగా వేసుకుంటే అది మేల్స్ది మిస్టేక్ కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మిస్టేక్ అనేది ఎవరు చెప్తున్నారు? ఇండైరెక్ట్గా మిస్టేక్ అనేది ఫీమేల్స్దే. అంటే మేల్స్ ఒకవేళ ఫీమేల్స్ని ఫోర్స్ చేసినా కూడా అది ఫీమేల్స్ మిస్టేక్ అంట. ఎందుకంటే ఫీమేల్స్ ప్రొవొకేటివ్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి. వెంటనే సొసైటీ మొత్తం ఇండియా అంతా కూడా షాక్ అవ్వడం జరిగింది. అండ్ ఈ తీర్పుని వెంటనే కేరళ హైకోర్టు వాళ్ళు ఆపేశారు. క్లియర్. నో, ఇట్లా ఏమీ ఉండదు అని చెప్పి కేరళ హైకోర్టు వాళ్ళు ఈ సెషన్స్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఆపేశారు. సో అయితే మనం డిబేట్ అనేది వైడర్ థింగ్స్ మీద ఎప్పుడూ కూడా చెయ్యాలి. క్లియర్. సో అయితే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ ద రోల్ ఆఫ్ డ్రెస్? క్లియర్. రోల్ ఆఫ్ డ్రెస్ ఏంటి? ఒక డ్రెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కంఫర్ట్ గురించి, తన క్లోదింగ్ అనేది తన కంఫర్ట్ గురించి, తను జనరల్గా బాడీ క్లోజ్ అవ్వడానికి క్లోదింగ్ అనేది వేసుకుంటారు. అండ్ క్లోదింగ్ అనేది అది ఇండివిజువల్ యొక్క ఒపీనియన్ బట్టి ఉంటుంది. క్లియర్. ఇండివిజువల్ యొక్క కంఫర్ట్ బట్టి, వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. అంతే తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఒకళ్ళలాగే వేసుకోవాలి అని ఉండదు. అవునా? అది ఇండివిజువల్ చాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్లియర్. ఇండివిజువల్ చాయిస్. ఎందుకు? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ డ్రెస్ అనేది ఏది వేసుకోవాలి అనేది అది ఆమె ఉద్దేశం. క్లియర్. సో వైడర్గా మనం ఆలోచిస్తే సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు అనేది ఖచ్చితంగా ప్యూర్లీ రాంగ్ అన్నమాట. ఎందుకు? ఉమెన్ని అవమానపరిచేటట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా ఒక్కసారి చూడండి ఈ కేస్, దట్ ఈస్ అపర్ణ భట్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కేసులో ఎప్పుడు జరిగింది? 2021 లాస్ట్ ఇయరే సుప్రీం కోర్ట్ క్లియర్గా స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఏంటని? ఉమెన్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువ చేసేటట్టు లాంగ్వేజెస్ కానీ రీజన్ కానీ ఎట్టి సర్కమ్స్టాన్సెస్లో కూడా ప్రొడ్యూస్ చేయకూడదు, చెప్పకూడదు అని క్లియర్గా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పితే అయినా కూడా సెషన్స్ కోర్ట్ వాళ్ళు దానికి ఆపోజిట్గానే ఉమెన్దే మిస్టేక్ అంటూ ఉమెన్ని అవమానపరిచేటట్టు ఇవ్వడం జరిగింది. క్లియర్. సో అయితే ఇక్కడ మీరు ఉమెన్ని ఏం చేస్తున్నారమ్మా? ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఆబ్జెక్టిఫైయింగ్ అంటే ఏంటి? ఉమెన్ని ఒక ఆట బొమ్మలా చూస్తే ఆబ్జెక్టిఫైయింగ్ అని అంటాము. క్లియర్. ఉమెన్ని ఒక ఆట బొమ్మలా చూస్తే ఆబ్జెక్టిఫైయింగ్ అని అంటామన్నమాట. క్లియర్. సో ఈ విధంగా టోటల్గా మనం చూస్తాం కదమ్మా. సో ఆబ్జెక్టిఫై అనేది చేయకూడదు. మేల్స్కి ఫిమేల్స్కి సొసైటీలో ఈక్వల్ రోల్ అనేది ఉండాలి. అవునా? ఎస్. జెండర్ అనేది బికాజ్ ఆఫ్ ఫ్యూ బయలాజికల్ థింగ్స్ వల్ల వచ్చింది మాత్రమే. సో దానితో మేల్స్ మాత్రమే సుపీరియర్, ఫీమేల్స్ మాత్రం ఇన్ఫీరియర్ అని ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఎవరు కూడా పాస్ చేయకూడదు. క్లియర్. సో ఐ జస్ట్ వాంట్ యూ టు ఇంటరాక్ట్ ఇన్ దిస్. క్లియర్గా మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. క్లియర్. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్
ది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. క్లియర్? అండ్ ఉమెన్కి ఎటువంటి భద్రత ఉండాలి ఆర్ సంథింగ్ రికమెండేషన్. ఓకే, ఈ ఇష్యూని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారో ఒక 2 స్టేట్మెంట్స్లోని, అండ్ రికమెండేషన్స్ అనేవి ఒక 3-4 స్టేట్మెంట్స్లో పెట్టండి అమ్మా. క్లియర్? అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ థింగ్స్. క్లియర్? ఇది సొసైటీలో బాగా చర్చ జరగాల్సిన విధం. క్లియర్? సో ఎందుకు ఉమెన్ వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారు, మేల్స్ అయినా వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సెస్ వేసుకుంటారు. క్లియర్? సో ఆ మాత్రం చేత ప్రొవొకేటివ్ డ్రెస్ వేసుకున్నారు కదా అని మిస్టేక్ అంతా కూడా ఉమెన్ మీద పెట్టడం అనేది మంచిది కాదు, కరెక్ట్ కాదు. క్లియర్? ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఉమెన్ పెద్ద పెద్ద పొజిషన్స్కి వస్తున్నారు. సో ఈ టైంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టు ఎటువంటిది జరిగినా కూడా వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అవునా? ఎస్. అండ్ మరొక్కసారి మనం జనరల్గా చూసినట్టయితే ఇక్కడ ఆర్టికల్ అంతా ఏం చెప్తున్నారు, ఇటువంటి జడ్జిమెంట్స్ రాకూడదు అంటే కొన్ని తీసుకోవాలి. ఏంటి? మన లీగల్ జ్యుడిషియరీలో ఫీమేల్ జడ్జెస్ని ఎక్కువ పెట్టాలి. క్లియర్? ఫీమేల్ జడ్జెస్ని ఎప్పుడైతే పెడతామో ఉమెన్ ఒపీనియన్ కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ, ఇటువంటి ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ కానీ జడ్జిమెంట్స్ నుంచి బయటకి రావు. సో ఫీమేల్ జడ్జెస్ ఉంటే దే గివ్ ద టోన్ ఆఫ్ ఉమెన్ టు. టోన్ ఆఫ్ ఉమెన్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ జ్యుడిషియరీలో చాలా తక్కువ ఉందమ్మా. ఎందుకు? నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అనేది చాలా తక్కువ ఉండడం వలన టోన్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ కూడా చాలా తక్కువ ఉన్నది. క్లియర్? సో మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఫీమేల్ జడ్జెస్ని పెంచాలి. అవునా? నెంబర్ ఆఫ్ ఫీమేల్ జడ్జెస్ అట్ ఆల్ ది రౌండ్, అంటే కేవలం సుప్రీం కోర్టులో మాత్రమే కాదు, ఈవెన్ హైకోర్టులోని, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోని, డౌన్ ద లైన్ కోర్ట్స్లో ప్రతి చోట కూడా ఫీమేల్ జడ్జెస్ పెంచాలి. వీలైతే దీంట్లో రిజర్వేషన్ కూడా చేయాలి. క్లియర్? వీలైతే దీంట్లో రిజర్వేషన్ కూడా చేయాలి. అండ్ ఆ తర్వాత ఉన్న మేల్ జడ్జెస్కి జెండర్ సెన్సిటైజేషన్ చేయాలి. జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఏంటి? జెండర్ మీద గుడ్ ఒపీనియన్, ఈక్వల్ ఒపీనియన్, జెండర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే అప్పుడు ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీమేల్స్దే మిస్టేక్ కదా, వాళ్ళని ఈ విధంగా డ్రెస్సులు ఎవరు వేసుకోమన్నారు? నో, ఇట్ ఈస్ అప్ టు హెర్. ఆమెకి ఫుల్ ఫ్రీడమ్ అండ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో జెండర్ సెన్సిటైజేషన్ చేయాలి, ఫీమేల్ జడ్జెస్ ఎక్కువ మంది రావాలి, అండ్ సొసైటీలో సోషల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. క్లియర్? సోషల్ అవేర్నెస్ రిగార్డింగ్ ఉమెన్ రైట్స్. క్లియర్? ఉమెన్ రైట్స్ మీద చేయాలి. క్లియర్? ఉమెన్కి మనం ఏదో హెల్ప్ చేస్తున్నట్టు కాదమ్మా. సొసైటీలో ఇంతవరకు వాళ్ళకి ఏమీ రాకుండా మనం తొక్కి ఉంచేసాం. అటువంటి పొజిషన్ నుంచి వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఇస్తున్నాం అంతే తప్ప మనం ఏదో గొప్పగా ఏం చేయడం లేదు. క్లియర్? సో ఈ టైంలో ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి జ్యుడిషియరీ నుంచి వస్తే అవి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి పూర్తిగా క్లీన్ చెయ్యాలి అని ఉద్దేశం అనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అబౌట్ ది ఆర్టికల్. ఇంతకన్నా మనం దీని గురించి ఏమి చూడాల్సిన అవసరం లేదు. క్లియర్? సో దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్, అండ్ మీరు ఆన్సర్లో పెట్టాల్సినవి కూడా ఇవే. క్లియర్? సో జస్ట్ pause the video and you can type your opinion in the comment box and please provide the recommendations. Clear? Yes. లాస్ట్లో దీని మీద ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనం చూద్దాము. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా.
కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్. సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్. సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్. సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకోండి అమ్మా. చూడండమ్మా ఈ ఆర్టికల్. ఇది దెర్ ఆర్ నో ఈజీ ఆన్సర్స్ టు ది ఫ్రీబీస్ ఇష్యూ. క్లియర్. సో ఫ్రీబీస్ గురించి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. చూడమ్మా, ఇది మోస్ట్ పాసిబుల్లీ మెయిన్స్ ఆన్సర్స్లో ఈ టైమ్స్ రావచ్చు ఆర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏదైనా కరెంట్ అఫైర్స్లో వస్తే అది ఆ ఇయర్కే కాదు, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్. సో అయితే చూడండి, ఈ టాపిక్ జనరల్గా మనకి GS2 పాలిటీలో వస్తుంది. ఫైన్. GS2 పాలిటీలో వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి ఒక చిన్న స్టోరీ చూడమ్మా. మనకి తమిళనాడు స్టేట్లో MGR. క్లియర్. MGR అంటే MG రామచంద్రన్ అనే చీఫ్ మినిస్టర్ తమిళనాడులో ఉన్నారమ్మా. అతను AIADMK పార్టీకి చెందిన వ్యక్తి అన్నమాట. క్లియర్. 1980s ఆ టైంలో తమిళనాడు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నారు MG రామచంద్రన్. క్లియర్. అయితే అతను ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు ఇండియా మొత్తం కూడా మిడ్ డే మీల్ ఆర్ PM పోషన్ అని అంటున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్. అయితే ఫస్ట్ అతను తమిళనాడులో 1982లో తీసుకొని రావడం జరిగింది. క్లియర్. 1982లో MGR గారు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది తమిళనాడులో స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇనీషియల్గా చాలామంది ఏమన్నారు, ఇది ఒక ఫ్రీబీ లాంటిదే అని అన్నారు. క్లియర్. గుర్తుంచుకోండి, దీన్ని ఒక ఫ్రీబీ లాగా అన్నారు. అతను ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు పార్టీలో వాళ్ళు కానీ బయట పార్టీ అపోజిషన్ వాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సార్ ఎందుకు తీసుకొస్తున్నారు, ఇవి పార్టీకి అంత ఏం మంచిది చేయదు అండ్ దీనివల్ల లాంగ్ టర్మ్ ఉపయోగం కూడా ఏమీ ఉండదేమో, దీనివలన లీకేజెస్ జరగచ్చు, కరప్షన్స్ జరగచ్చు అని అనడం స్టార్ట్ చేశారు. బట్ అయినా MGR గారు డిస్టెంట్ విజన్తో, దూరదృష్టితో అతను ఏం చేశారు, నో, ఇలాంటివి ప్రజలకు ఎప్పుడైనా మంచిది చేస్తుంది, ఎడ్యుకేషన్ లెవెల్లో అండ్ ఇలాంటి న్యూట్రిషన్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ అని తీసుకొచ్చారు. బట్ అపోజిషన్ మాత్రం ఏమన్నారు, కేవలం ఇదొక పొలిటికల్ స్టంట్, పేదవాళ్ళ దగ్గర ఒక మంచి ఇమేజ్ కొట్టేయడానికి మాత్రమే MGR తీసుకొచ్చారు తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని అప్పట్లో అపోజిషన్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ సూన్ చూస్తే చిల్డ్రన్ ఒక్కొక్కరుగా స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళ న్యూట్రిషనల్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి. న్యూట్రిషన్ పెరగడమే కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగా యాక్టివ్ అయింది. అంటే గుడ్ న్యూట్రిషన్ వలన వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ రావడం లేదు. హెల్త్ ఎఫెక్ట్స్ ఎప్పుడు రావట్లేదు, వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారు. రెగ్యులర్గా స్కూల్కి రావడం వల్ల వాళ్ళ అవుట్కమ్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది. అంటే ఒక్కసారి చూడండి, దీన్ని నిజంగానే ఒక ఫ్రీబీ కింద కన్సిడర్ చేస్తే 1995 నుంచి ఇండియా మొత్తంలో కూడా
మిడ్ డే మీల్ స్కీమ్ తమిళనాడు నుండి చూసే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేసిందమ్మా. అర్థమవుతుందా? తమిళనాడు స్టేట్ నుంచి చూసే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇండియా మొత్తం. క్లియర్? అంటే దేన్ని ఫ్రీబీ అనాలి, దేన్ని వెల్ఫేర్ స్కీమ్ అనాలో మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఫ్రీబీ అంటే ఫ్రీగా దేన్నైనా ఇస్తే దాన్ని ఫ్రీబీ అని అంటారు. ఈ ఫ్రీబీలోని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వస్తాయి. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, వాళ్ళ అభ్యుదయం, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి ఏదైనా మనం స్కీమ్ తీసుకొస్తే వాటిని ఫ్రీబీస్ అనకూడదు, వెల్ఫేర్ స్కీమ్స్ అని అనాలి అని అంటున్నారనమాట. క్లియర్? సో అయితే మనం ఇప్పుడు నీట్గా ఫ్రీబీ అంటే ఏంటి, వెల్ఫేర్ స్కీమ్ అంటే ఏంటి, దానిలో ఉన్న రేషనాలిటీ అంటే ఎకానమీ పరంగా ఎంత మంచిదా కాదా, దాని చుట్టూ ఉన్న మల్టీ లేయర్డ్ ఇష్యూస్ ఏంటి అన్నీ కూడా నీట్గా చూడమా. సో అయితే మనం చూసాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టేట్స్కి అడుగుతున్నారనమాట, మనం వీటి వలన పూర్తి అవుట్కమ్ ఆఫ్ ఎకానమీని అచీవ్ చేయలేము. ఎందుకు? ఇవన్నీ కూడా ఎకనామిక్ బర్డెన్స్. క్లియర్? మోడీ ప్రకారంగా ఇక్కడ ఇదేంటి, ఫ్రీబీస్ అనేవి ఒక ఎకనామిక్ బర్డెన్. ఓకే, సో ఈ బర్డెన్ అనేది మనం మోస్తున్నాం, అది తగ్గాలి. బర్డెన్ అంటే ఏంటి? ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి బరువు బాధ్యతలు మోస్తే బర్డెన్ అని అంటాము. క్లియర్? సో ఇలాంటివి మానేసి మనం దాని బదుల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని రావచ్చు. క్లియర్? వెల్ఫేర్ స్కీమ్ వలన సొసైటీలో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఈవెన్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. దాని బదులు హాస్పిటల్ మీద ఖర్చు పెట్టు, దాని బదులు స్కూల్స్ మీద ఖర్చు పెట్టు, దాని బదులు ఇంకేదైనా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఖర్చు పెట్టు. అలాంటివి చేస్తే సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కానీ నార్మల్గా మీరు అమౌంట్స్ ఇస్తూ ఉంటే అది ఒక ఫ్రీబీ కింద అయిపోతుంది అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ జనరల్గా ఇక్కడ ఆథర్ కూడా ఏం చెప్తున్నారంటే ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్ మీద కూడా అప్పుడప్పుడు పెట్టేదాన్ని ఫ్రీబీ అని అంటున్నారు. ఓకే, లెట్స్ టేక్ ఫార్మర్కి ఒక పంట అంతా వచ్చింది, ఆ పంట న్యాచురల్ కెలామిటీ వల్ల మొత్తం లాస్ వచ్చింది, న్యాచురల్ కెలామిటీ. సో అప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఎలక్షన్స్ ముందు కదా, న్యాచురల్ కెలామిటీలో ఎవరైతే వాళ్ళ పంటలను కోల్పోయారో మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీకు ఇన్పుట్స్ ఇస్తాము. సార్ ఇన్పుట్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్లో ఇన్పుట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ సీడ్స్, విత్తనాలు ఇస్తాము, తర్వాత పెస్టిసైడ్స్. ఓకే, పెస్టిసైడ్స్ ఇస్తాము, ఫర్టిలైజర్స్ ఇస్తాము, దీనికి కావాల్సిన నాలెడ్జ్ ఇదంతా ఇస్తాము. ఇది ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్. క్లియర్? అంటే గవర్నమెంట్ ఇక్కడ ఇది తీసుకొచ్చినా కూడా రైతులకి నిజంగా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్పుట్స్ వరకు ఇస్తే దాన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని రైతులకి అర్థమైపోయి వాళ్ళు వాళ్ళ లోన్స్ని కట్టడం లేదు కొంతమంది ఇంటెన్షనల్గా. క్లియర్? సో అందుకనే ఇక్కడ జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే పార్టీ వాళ్ళు చెప్తారనమాట, వచ్చిన వెంటనే కూడా ఫామ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, రైతుల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇన్పుట్స్ ఇస్తే దాన్ని వెల్ఫేర్ స్కీమ్ అంటారు, ఫామ్ లోన్ వేవ్ చేస్తే దాన్ని ఫ్రీబీ అని అంటారు. ఇక్కడ ఆ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియాలి. రెండిటిని మీరు ఫ్రీబీస్ అంటే అది రాంగ్. ఫస్ట్ వన్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్, సో అందుకనే సెకండ్ వన్ ఒక ఫ్రీబీ. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ తెలియాలి అంటే సెకండ్ వన్ని యాక్చువల్లీ ఇర్రేషనల్ ఫ్రీబీ అని అంటారు. అంటే ఆలోచన విధానం లేకుండా తీసుకువచ్చిన ఈ ఫామ్ లోన్ వేవ్ని ఫ్రీబీ అని అంటున్నారనమాట. క్లియర్? సో అయితే ఇది ఇలాన చెప్తూ ఆథర్ ఏం చెప్తున్నారంటే బడ్జెట్స్ కాసి చూడండి అని చెప్తున్నారనమాట. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఏంటి? ఈ ఫ్రీబీ ఇష్యూ అనేది ఒక మల్టీ లేయర్
కేవలం ఒక దగ్గర ఆపితే ఇది ఆగదు. పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు వాటిని చూసి ఓటేస్తున్నారని. సో ప్రజలకి నేర్పించాలి అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా కంబైన్డ్గా ఆపితేనే ఆగే ప్రాబ్లం ఇది అని ఇక్కడ ఆథర్ ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ యూనియన్ బడ్జెట్ని వీటన్నిటిని వేరే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్స్ని చూసుకుంటూ మనం సబ్సిడీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో అయితే సార్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా పీపుల్కి మనీ వేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎవరైతే వుడ్ నుంచి అంటే వుడెన్ బర్నింగ్ స్టవ్స్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్స్కి వచ్చిన ఆర్ గ్యాస్ స్టవ్స్కి వచ్చిన ఎవ్రీ మంత్ ప్లస్ 100 రూపీస్ నేను మీకు అమౌంట్ వేస్తాను. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎవరైతే ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క అకౌంట్స్లో జమ చేస్తే అది డీబీటీ అని అంటాము. క్లియర్? సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి ఎగ్జాంపుల్ ఇవి. సో వీటిని క్లియర్గా చూస్తాము అని చెప్తున్నారనమాట. సో అయితే అప్పుడు గవర్నమెంట్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఎంత ఇస్తుంది, హెల్త్ మీద ఎంత ఖర్చు పెడుతుంది, ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. మనం బడ్జెట్స్లో పెడుతూ బడ్జెట్ని చూస్తూ పొలిటికల్ పార్టీస్ ఇచ్చే ప్రామిసెస్ అండ్ అవుట్కమ్ ఎలా ఉందో చూస్తే అప్పుడు మనకి క్లియర్గా ఎంతవరకు సబ్సిడీస్ ఉంటున్నాయి, ఎలా ఉండాలి అనేది కూడా ఐడియా వస్తుంది అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ జనరల్గా ఏంటి, చాలామంది ఆ డిఫరెన్స్ అనేది చూడట్లేదు. ఇర్రేషనల్ సబ్సిడీస్కి అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ యూస్ఫుల్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి డిఫరెన్స్ చూడట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే స్టేట్స్ ఏమని చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. స్టేట్స్ ఏమంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ స్టేట్స్ లైక్ తెలంగాణ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, మేము ఈ విధంగా ఎలా చేస్తాము, మీరు దేన్ని ఫ్రీబీ అని అంటున్నారు. గవర్నమెంట్ ఫార్మర్స్కి ఇన్పుట్ స్కీమ్ కింద రైతు బంధు పథకం ఇస్తున్నాం, దాన్ని మీరు ఫ్రీబీ అంటారా? వెల్ఫేర్ మెషర్స్ గురించి తీసుకొస్తుంటే అవి మీరు ఫ్రీబీస్ అంటారా అని చెప్పి అడుగుతున్నారనమాట. మావి ఫ్రీబీస్ అన్నప్పుడు మా దగ్గర నుంచి నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు చేస్తున్నావు అండ్ ప్రపంచంలో కూడా మేము తీసుకొచ్చిన స్కీమ్స్కి ఎందుకు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు? అయితే ప్రాబ్లం ఏంటి అంటే అందరూ యాక్సెప్ట్ చేసే డెఫినేషన్ ఆఫ్ ఫ్రీబీ అనేది లేదమ్మా. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫ్రీబీ ఆర్ సబ్సిడీ? ఒక సబ్సిడీ అంటే డెఫినేషన్ అనేది క్లారిటీగా లేదు. అందరూ కూడా జనరల్గా ఏం చూస్తారు, డెఫినేషన్ ఆఫ్ సబ్సిడీ అంటే ద టేక్ ఆఫ్ దెర్ ఈజ్ వన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ and countervailing measures. Clear? Countervailing measures. ఎక్కడిది ఈ అగ్రిమెంట్ దేంట్లో ఉంటుంది? అండర్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చేతుల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆర్గనైజేషన్ ఈ అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్వెయిలింగ్ మెషర్స్. క్లియర్? కౌంటర్వెయిలింగ్ మెషర్స్ అంటే కస్టమ్స్ డ్యూటీ ఎవరైతే పే చేయాలో, క్లియర్, వాళ్ళు ఎక్సెప్షన్స్ తీసుకుంటే ఆ ఎక్సెప్షన్స్ రాంగ్ అయినా గవర్నమెంట్ వేరే కంట్రీస్లో గవర్నమెంట్ ఆ ప్రొడక్ట్స్కి ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చినా వాటిని తట్టుకోవడానికి వేసే మెషర్స్ని కౌంటర్వెయిలింగ్ డ్యూటీస్ అని అంటారు. క్లియర్? సో అయితే సబ్సిడీస్ అండ్ ఈ కౌంటర్వెయిలింగ్ ట్యాక్సెస్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ WTO అగ్రిమెంట్ ప్రకారం నడుస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. అయితే దీన్నే సింపుల్గా ఏమంటారు, ASCM అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్వెయిలింగ్ మెషర్స్ అని అంటారు. అయితే దీని ప్రకారం ఈ ASCM ప్రకారం ఒక సబ్సిడీ అనేది ఎప్పుడూ కూడా ఫినాన్షియల్ కంట్రిబ్యూషన్ బై గవర్నమెంట్ ఆర్ జనరల్గా పబ్లిక్ బాడీ అనేది ఉండాలి. అంటే ఎప్పుడంటే దీన్ని సబ్సిడీ అంటాము,
క్లియర్. సో దీన్ని ఎప్పుడు అంటాము అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక గ్రాంట్ రూపంలోనో ఆర్ ఒక లోన్ రూపంలోనో ఒక ఫ్రీగా ఇస్తే దాన్ని మనం సబ్సిడీ అనాలి అని చెప్తున్నారు. లేకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ ఫర్గాన్, క్లియర్, ట్యాక్స్ ఫర్గాన్ని కూడా మనం సబ్సిడీ అని అనొచ్చు. సార్ ట్యాక్స్ ఫర్గాన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిజినెస్ చేశాను. ఒక బిజినెస్ చేయడం వల్ల నాకు కాస్త ఇన్కమ్ అనేది వచ్చింది. ఆ ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్కమ్ కింద 10,000 వచ్చింది. గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వేసింది? 100 రూపీస్ ట్యాక్స్ వేసింది. గవర్నమెంట్ ఏం చెప్పింది? ఈ 10,000 రూపీస్ కూడా నువ్వు ఒకవేళ గవర్నమెంట్ బాండ్స్ కొన్నావు అంటే నేను నీకు 100 రూపీస్ ట్యాక్స్ వేయను, 70 రూపీస్ మాత్రమే వేస్తాను అని అన్నదనుకోండి. వెంటనే ఆ 10,000 ఇన్కమ్ కూడా మనం బాండ్స్ మీద పెడతాము. సో ఇక్కడ గవర్నమెంట్కి లాస్ ఎంత? 30 రూపీస్, అవునా? -30, గవర్నమెంట్కి 30 రూపీస్ లాస్. ఈ 30 రూపీస్నే ట్యాక్స్ ఫర్గాన్, ఒక బెనిఫిట్ అనేది ఇవ్వడం వలన ట్యాక్స్లో వచ్చే ఆదాయం అనేది తగ్గితే దాన్ని సింపుల్గా ట్యాక్స్ ఫర్గాన్ అని అంటాము. అంటే ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే ట్యాక్స్ని ఇలా కోల్పోతుందో వాటిని కూడా సబ్సిడీసే అనాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఏంటంటే దీని ప్రకారం మీరు జనరల్గా చూసుకున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్కి ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కలిపి ఫార్మర్స్కి కానీ ఇంపార్టెంట్ పీపుల్కి, పూర్ పీపుల్ గురించి ఎంత సబ్సిడీస్ అనేది ఖర్చు పెడుతున్నారో దీన్ని ఎక్స్ అని అనుకున్నారనుకోండి. ఇది నేను చెప్తున్నాను చూడండి, ఒక ఎక్స్ అని మనం అనుకుంటే కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించడం వలన లాస్, ట్యాక్స్ ఫర్గాన్, ఈ రెండు కూడా మీరు ఏమంటున్నారు? మనం ఈ రెండింటిని, ఈ ట్యాక్స్ ఫర్గాన్ని, ఈ రెండింటిని కూడా సబ్సిడీ అనే కదా అంటున్నాం. సో ట్యాక్స్ ఫర్గాన్ అమౌంట్ అనేదాన్ని వై అని అంటున్నాం అనుకోండి. ఇతను ఏం చెప్తున్నారు? వై ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే నువ్వు రైతులకి ఇచ్చేది, వెల్ఫేర్ మెషర్స్కి ఖర్చు పెట్టే డబ్బులు అనేవి నువ్వు కార్పొరేట్ ట్యాక్స్ వలన తగ్గించడంతో గవర్నమెంట్ కోల్పోయే ఆదాయం కన్నా తక్కువ అని చెప్తున్నారు. అంటే కార్పొరేట్ ట్యాక్సెస్ ఉండేటప్పుడు 1000 రూపీస్ ఇన్కమ్ వచ్చేది. క్లియర్. సో సబ్సిడీస్ కింద, స్కీమ్స్ కింద ఎంత ఖర్చు పెడుతున్నారు? 200 రూపీసే ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం, ఇది కార్పొరేట్ ట్యాక్స్ అనుకోండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వలన -300 రూపీస్ లాస్. క్లియర్. అంటే నువ్వు ఖర్చు పెట్టి 200 గురించి చూస్తున్నావు కానీ ఆదాయం రావాల్సిన చోట నువ్వు ట్యాక్సెస్ పెద్దవాళ్ళు దగ్గర తగ్గించడంతో గవర్నమెంట్ కోల్పోయింది 300 రూపీస్ అక్షరాల అని చెప్తున్నారు. క్లియర్. అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్న అమౌంట్ వై అమ్మ, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నదే 200 ఉంది కదా, అది ఎక్స్. అర్థమైంది కదా ఇప్పుడు? క్లియర్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. క్లియర్. సో ఈ మాత్రం దానికి గవర్నమెంట్ ఎందుకు రైతుల మీద, పూర్ పీపుల్ మీద ఖర్చు పెట్టిందని ఫ్రీబీ అని అంటున్నారు, అవి తగ్గాలి అంటున్నారు. మీ చేతుల్లో ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ నెంబర్ని మీరు పెంచచ్చు కదా. క్లియర్. 30% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 25% చేశారు. క్లియర్. సో ఇలా మీరు ట్యాక్సెస్ తగ్గిస్తే గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎంత కోల్పోతుందో దాన్నే ట్యాక్స్ ఫర్గాన్ అని అంటున్నాం. క్లియర్. సో ఈ ట్యాక్స్ ఫర్గాన్ అనేది గుర్తుంచుకోండమ్మా. ఫైన్. సో అందుకనే వీటన్నిటినీ క్లియర్గా చూడాలి. అయితే ఎర్లియర్ గవర్నమెంట్లో అంటే 2006-07 అంటే నథింగ్ బట్ కాంగ్రెస్ ఉన్న టైంలో 2006-07 బడ్జెట్తో పాటుగా ఒక పేపర్ కూడా పెట్టేవారు. క్లియర్. అంటే పేపర్ అంటే నథింగ్ బట్ ఒక రిపోర్ట్ అనమాట. దాన్ని రెవెన్యూ ఫోర్గోన్ అండర్ సెంట్రల్ ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్సేషన్ సిస్టమ్ వలన ఎంత ట్యాక్స్ కోల్పోతున్నాము అనేది బడ్జెట్లో ఎప్పుడూ కూడా పెట్టేవారనమాట. క్లియర్. బట్ ఎప్పుడైతే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిందో 2015
1516 నుంచి దాని పేరు మార్చేశారు. ఏమంటని? స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంపాక్ట్. ఓకే, రెవెన్యూ మీద ఎటువంటి ప్రభావం పడింది అంటే ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. చూసారా? ట్యాక్స్ ఇన్సెంటివ్స్. క్లియర్? సో ఇక్కడ రెవెన్యూ ఫర్గాన్ అన్న అక్షరం నుంచి ట్యాక్స్ ఇన్సెంటివ్స్. రెవెన్యూ ఫర్గాన్ అంటే ఏంటి? ఆదాయం కోల్పోవడం. బట్ ట్యాక్స్ ఇన్సెంటివ్ అంటే ఏంటి? ట్యాక్సెస్ కట్టినందుకు వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే లిటరల్లీ ఇద్దరూ చేసింది ఒకటే, బట్ బయట పెట్టడం ఒకరు నీట్గా రెవెన్యూ నిజంగా కోల్పోయాం అని రెవెన్యూ ఫర్గాన్ అని పెడితే, మరొకరు మాత్రం ట్యాక్స్ ఇన్సెంటివ్ అంటే దాన్ని నీట్గా అఫీషియల్గా పెడుతున్నారనమాట. ట్యాక్స్ ఇన్సెంటివ్ అంటే ఇదొక ట్యాక్స్ ప్రోత్సాహకంగా చూడాలి అని. క్లియర్? సో ఆ ట్యాక్స్ ప్రోత్సాహమే ఇప్పుడు రెవెన్యూ ఫర్గాన్. అది ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్క వేయడం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఆథర్ ఇది ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే కాగ్ ఆడిట్ రిపోర్ట్లో 2016 క్లియర్ 2016లో కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2010 and 11 అంటే కాంగ్రెస్ ఎర్లియర్ గవర్నమెంట్ ఉన్న టైంలో ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి ఎంతవరకు ఉన్నాయంట? 21% ట్యాక్స్ ఫర్గాన్ అంటే ఎంత కోల్పోయేవారు. అది నెంబర్ 14, 15 అంటే గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే టైం కల్లా ఎంతవరకు వచ్చిందంట? 15%. అంటే ఏదైతే కోల్పోతున్నామో అది తగ్గించగలిగారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరుగుతుందని. అంతేనా? ట్యాక్స్ ఫర్గాన్ ఆర్ రెవెన్యూ ఫర్గాన్ ఏదైతే తగ్గుతుందో దట్ ఈస్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ గవర్నమెంట్. అంతే కదమ్మా? అండ్ నెక్స్ట్ బట్ ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ చూస్తే 2019-20 కల్లా ఈ 15%ని పెంచుతూ 22%. అంటే ఎర్లియర్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం వలన గవర్నమెంట్కి వచ్చే ఆదాయం క్లియర్గా తగ్గుతుంది. అక్షరాల దీస్ ఆర్ రిపోర్ట్స్ ఫ్రమ్ కాగ్ అని చెప్తున్నారు. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇండియాలో ఇటువంటి అకౌంట్స్ అన్నీ కూడా చూసే హయ్యెస్ట్ ఆఫీసర్ని కాగ్ అని అంటాము. క్లియర్? ఇతని గురించి కాన్స్టిట్యూషన్లో అండర్ ఆర్టికల్ 148లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? సో గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళ గురించి మాట్లాడుతుందో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం లేదు, బట్ ఎవరికైతే సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళకి మెయిన్ మనం ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో మీరు ట్యాక్సెస్ అలాంటివి పెంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనం హెల్త్ ఎక్స్పెండిచర్ మీద కేవలం 1.5% ఆఫ్ జీడిపి మాత్రమే పెడుతున్నాము, అంతకన్నా ఎక్కువ పెట్టడం లేదు. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా కూడా కొతారీ కమిషన్, దెర్ ఈజ్ వన్ కమిషన్ ఇన్ ఎడ్యుకేషన్ 1964లో కొతారీ కమిషన్ అని అంటాము. ఈ కొతారీ కమిషన్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ 6% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమంటే ఈ రోజుకి 1.5% కూడా ఖర్చు పెట్టడం లేదు. క్లియర్? సో ఇలాంటివి ముందు చేయండి, అప్పుడే మనం బెనిఫిట్ అవుతాము. క్లియర్? సో అయితే అగ్రికల్చర్కి ఇచ్చే బెనిఫిట్ దాన్ని ఎప్పుడూ సబ్సిడీ కింద ట్రీట్ చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్రిటికల్ అనాలిసిస్ చేసినప్పుడు బెనిఫిట్ అవుతాయి. క్లియర్? సో వీటిని చాలా జాగ్రత్తగా చూడండి అనమాట మీరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్లో మనం మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దామమ్మా. క్లియర్? సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాను, ట్రై టు పుట్ దిస్ ఇన్ ది కామెంట్ బాక్స్. క్లియర్? ఇక్కడ చూడమ్మా, కొత్త బ్యాచ్ అనేది మనం 1 అక్టోబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ ఛాన్స్ అమ్మ, ఇక్కడ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది ఆప్షనల్స్, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కేవలం ఆఫర్ 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అయితే ఇక్కడ
31 ఆగస్ట్ నుంచి 27,000కి వెళ్తుందమ్మా. ఈ 22,500 అనేది అప్ ఫ్రంట్, అంటే సింగిల్ పేమెంట్లో మీరు ఇది పే చేస్తే మీకు ఇది లభిస్తుంది అన్నమాట. ఫైన్. అండ్ అదే అప్ ఫ్రంట్ 31 ఆగస్ట్ తర్వాత 27,000కి వెళ్ళిపోతుంది. క్లియర్. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, అమౌంట్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు జాయిన్ ఇన్ దిస్. సో వెంటనే కాల్ చేయండి 7893899553. అండ్ మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, మనం ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్. సో మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫైన్. ఎస్. అండ్ అదే కాదమ్మా, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది మనకి. క్లియర్. టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ అస్. యూపీఎస్సి ఆప్షనల్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అనేవి ఉంటాయి. క్లియర్. సో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మనకు ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ కంపల్సరీగా జరుగుతుంది అండ్ టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. క్లియర్. అండ్ ఫీజు అనేది చూడండి, కేవలం 10,000 రూపీస్కే ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు రెగ్యులర్గా ఆన్సర్ వేస్తూ ఇది ఒక మంచి స్కిల్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. క్లియర్. మీకు ఒక స్కిల్ బిల్డింగ్. క్లియర్. సో మీకు ఈ షెడ్యూల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. మీరు వెంటనే ఇక్కడ కాల్ చేయొచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఫైన్. ఎస్. సో మీకు కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఫైన్. సో మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. నెక్స్ట్ ఈ 2 ఆర్టికల్స్ ఉన్నమా, వైలెంట్ క్రైమ్స్ ఇన్ ది కంట్రీ బ్యాక్ టు ప్రీ కోవిడ్ లెవెల్స్ అని. క్లియర్. 2 ఆర్టికల్స్ రావడం జరిగింది అండ్ ఈ 2 ఆర్టికల్స్ కూడా మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, క్రైమ్స్ అనేవి ఇండియాలో ప్రీ కోవిడ్ లెవెల్స్ అంటే 2019 వరకు ఎంత ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ రేటుకు వచ్చేసాయి యాజ్ ఆఫ్ నౌ అని చెప్తున్నారు. అయితే ఈ క్రైమ్స్ యొక్క స్టాటిస్టిక్స్ని ఇండియాలో ఎన్సిఆర్బి అనే బాడీ ఇస్తుంది. సార్ ఎన్సిఆర్బి అంటే ఏంటి? నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అంటే ఏంటి? ఇది కేవలం ఒక రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే నేను చెప్తాను, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుందమ్మా బాడీ. క్లియర్. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని 1986లో క్లియర్ ఆఫ్టర్ ద రికమెండేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు 1985లో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్కి ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కంట్రోల్లో 1986లో కాన్స్టిట్యూట్ చేశారు. ఇదేమని చెప్తున్నారు? దిస్ యాక్ట్స్ యాజ్ ద రిపోజిటరీ అని అంటున్నారు. రిపోజిటరీ అంటే ఏంటి? ఇది డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. క్లియర్. ఇది డేటా అంతా క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ యొక్క డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తుంది, ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ వీళ్ళందరికీ ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. క్లియర్. సో ఇన్వెస్టిగేటర్స్కి క్రైమ్స్ అండ్ ఎవరు చేస్తున్నారో ఈ డేటా అంతా కూడా ఎన్సిఆర్బి చూసుకుంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా కాంప్రహెన్సివ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ఇండియా. క్లియర్. క్రైమ్స్ ఇన్ ఇండియా.
ఇప్పుడు కూడా ఈ క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఆధారంగానే ఈ ఆర్టికల్స్ రావడం జరిగింది. క్లియర్? ఎస్. సో ఇంతవరకు ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇండియాలో ఎలా ఉంది, క్రైమ్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, కంట్రోలింగ్ ఉందా లేదా అని మనకి ఈ క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ద్వారా ఎన్సీఆర్బీ చెప్తుందన్నమాట. సో చూసారు కదమ్మా. అయితే ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి 2021వి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది 2019, 2020, 2021. 2019 అంటే ప్రీ కోవిడ్ లెవెల్స్. మర్డర్స్ చూస్తే సేమ్ ఎగ్జాక్ట్గా ప్రీ కోవిడ్ లెవెల్కి వచ్చేసింది. రేప్ కూడా ప్రీ కోవిడ్ లెవెల్కి వచ్చేసింది. మర్డర్స్ అనేవి 2019లో, 20లో, 21లో ఒకేలాగా ఉన్నాయి. అదే మీరు కిడ్నాపింగ్ చూసుకుంటే 2019లో ఎక్కువ, 2020లో తగ్గాయి, 2021లో మళ్ళీ ఎక్కువయ్యాయి. నెక్స్ట్ క్రైమ్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఒక్కసారి చూస్తే 2019లో ఇలా ఉంది, 2020, 2021లో మళ్ళీ పెరిగాయి. క్లియర్? అండ్ రాబరీ కూడా 2019లో ఎక్కువ ఉండేది, 2020లో తగ్గి మళ్ళీ 2021లో యథాస్థితికి వచ్చింది. క్లియర్? అయితే ఈ డేటా అంతా కూడా ఎన్సీఆర్బీ ఇలా రికార్డ్ చేసి చూపించడం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఇటువంటి డేటా మనకి చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ కోవిడ్ జనరల్గా మనకి శాంక్షన్స్ ఉండడం వలన, ఎవరు కదలకపోవడం వలన అండ్ ఇంక్రీజ్డ్ పోలీస్ ప్యాట్రోలింగ్ వలన మనకి క్రైమ్స్ అనేవి తగ్గాయని చూస్తాం. బట్ సూన్ ఆ తర్వాత వెంటనే మళ్ళీ పెరిగిపోయాయి. రేప్ కేసెస్ కానీ 28,000 కేసెస్ నుంచి 31,000 కేసెస్కి పెరిగిపోయాయి. 2019 లెవెల్లో రేప్ కేసెస్ ఎంత ఉన్నాయో అలా ప్రతిదీ కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగిందమ్మా. క్లియర్? సో అయితే 2021లో కొన్ని కేసెస్ ఓవరాల్గా కేసెస్ తగ్గాయి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయలేదు. ఎందుకు? చిన్న చిన్న కేసెస్ వాళ్ళు రిజిస్టర్ చేయలేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ టైమ్స్ శాంక్షన్స్ టైంలో డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. ఏది చెప్తే అంటే నో, బయటికి రావడానికి వీలు లేదు అంటే బయటికి రాకూడదు. క్లియర్? సో హోమ్ ఐసోలేషన్ కానీ మ్యాండేటరీ కండిషన్స్ ఇచ్చినప్పుడు వాటిని వైలేట్ చేస్తే, చెప్పిన టైం లిమిట్ దాటి బయటకు వస్తే అలాంటప్పుడు కేసెస్ నోట్ చేస్తారు కదా, అవి నోట్ చేయకపోవడంతో 2020లో కాస్త తగ్గాయి అని చెప్తున్నారు. బట్ జనరల్గా చూసుకున్నా కూడా క్రైమ్స్ అనేవి 2020లో తగ్గి మళ్ళీ ఇప్పుడు పెరిగాయి అన్నమాట. ఎందుకు? మనం ఆల్రెడీ చూసుకున్నాం, ప్రీ కోవిడ్ వరకు కూడా ప్రాబ్లమ్స్ లేవు, క్రైమ్స్ ఉండేవి. పోలీస్ వాళ్ళు ప్యాట్రోలింగ్ కానీ జనరల్గా ఉండేది, క్రైమ్స్ సేమ్ ప్యాటర్న్లో ఉండేవి. బట్ 2020లో చాలా వరకు కూడా పోలీసులు యాక్టివ్ రోల్ ఉండడంతో క్రైమ్స్ తగ్గాయి. అండ్ 2021లో మళ్ళా సిచ్యువేషన్స్ నార్మలైజ్ అవ్వడంతో మళ్ళీ వైలెంట్ క్రైమ్స్ అనేవి సొసైటీలో పెరిగాయి. క్లియర్? సో మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇటువంటి డేటా అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎన్సీఆర్బీ గుర్తుంచుకోండి అండ్ ఈ డేటా ఫిగర్స్ ప్యాటర్న్స్ గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది అనమాట. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? మెయిన్లీ రాకెట్ సిస్టమ్ గురించి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి చూసుకుంటే GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్. అయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? స్నాగ్ పోస్ట్ పోన్స్ నాసా మూన్ రాకెట్ లాంచ్. అయితే ఈ టైటిల్ మీనింగ్ చూశాక మనం బ్యాక్గ్రౌండ్తో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాగ్ అని అంటున్నాడు. స్నాగ్ అంటే ఏంటి? సమ్ గ్లిచ్ ఆర్ సమ్ డిస్టర్బెన్స్. ఏదైతే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలో అది ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళకపోతే దాన్ని ఎక్కడైనా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే స్నాగ్ అంటే నథింగ్ బట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తే దాన్ని సింపుల్గా స్నాగ్ అని అంటారు. క్లియర్? ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ లాంటిది అనమాట. క్లియర్? సో అలాంటిది నాసా ఇప్పుడు మిషన్లో రావడం వలన మిషన్ పోస్ట్ పోన్ చేశారు. అయితే వాట్ ఈస్ దిస్ ఆల్ మిషన్ అబౌట్? క్లియర్? నాసా
ఎన్నో ఇయర్స్ తర్వాత, అంటే లిటరలీ 1970స్లో మాత్రమే అపోలో మిషన్తో నాసా హ్యూమన్ బీయింగ్స్ని మూన్ మీద లాంచ్ చేయడం జరిగింది. ఈ అపోలో మిషన్ దేని గురించమ్మా? దిస్ ఈజ్ ఆన్ మూన్. క్లియర్? మళ్ళీ నియర్లీ 50 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళా హ్యూమన్ బీయింగ్స్ని నాసా మూన్ మీద లాంచ్ చేయాలనుకుంటుంది. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ మూన్ మిషన్ ఈ రాకెట్ అనేది హ్యూమన్స్ని క్యారీ చేస్తుందా? నో, ఈ రాకెట్ హ్యూమన్స్ని క్యారీ చేయట్లేదు. దీన్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మూన్ మీదకి పంపిస్తున్నారు. ఇది ఇంతవరకు ఏ కంట్రీ కూడా ప్రొడ్యూస్ చేయనంత స్ట్రాంగెస్ట్ ఒక రాకెట్గా దీన్ని తయారు చేశారు. దీన్ని SLS అని కూడా అన్నారు. SLS అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. దిస్ ఈజ్ ద హెవీయెస్ట్ రాకెట్ దట్ ఎవర్ నోన్. క్లియర్? ఇంతవరకు ఇంత హెవీది ప్రిపేర్ చేయలేదన్నమాట. క్లియర్? అయితే దీన్ని జాగ్రత్తగా 2 స్టేజ్లో ఉంచగలిగారు. 2 స్టేజ్ రాకెట్. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ ప్రొపలెంట్, దాని తర్వాత క్రయోజెనిక్ స్టేజెస్తో 2 ఉంచారమ్మా. క్లియర్? 2 స్టేజెస్ ఉంటాయి. మనం చాలాసార్లు ఆర్టికల్స్లో కూడా చూసుకున్నాం క్రయోజెనిక్ స్టేజ్ అని. అయితే ఇప్పుడు స్నాక్ కూడా అక్కడే వచ్చిందమ్మా. క్రయోజెనిక్ స్టేజ్లో ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ యూజ్ చేస్తారు. క్లియర్? ఆక్సిజన్ హైడ్రోజన్స్ అనేవి యూజ్ చేస్తారు. వాటిని రిక్వైర్డ్ టెంపరేచర్లో వీటిలోకి పంపించాలన్నమాట. క్లియర్? ఆక్సిజన్ అనేది సూపర్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్లా పంపిస్తారు. క్లియర్? అండ్ హైడ్రోజన్ కూడా పంపిస్తారు. వాటిని పంపించే టైంలోనే ఎక్కాల్సిన టెంపరేచర్లో ఎక్కకపోవడంతో వాళ్ళకి అర్థమైంది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని వెంటనే లాంచ్ ఆపేశారు. ఓకే, సో అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అమెరికా తను మళ్ళా 2025 కల్లా హ్యూమన్స్ని అండ్ అందులో కూడా ఒక ఉమెన్ని కూడా పెట్టాలి అని అనుకున్నారు. అండ్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ది ఆర్టెమిస్ ప్రోగ్రామ్. దట్ ఈజ్ ఆర్టెమిస్ 1 ప్రకారం నాసా వాళ్ళ ఆస్ట్రోనాట్స్ని ఎక్కడికి పంపించాలనుకున్నారు? మూన్ మీదకి పంపించాలి అనుకున్నారు. 1970లో తీసుకొచ్చిన ఎక్స్ప్లోరేటరీ ప్రోగ్రామే మళ్ళీ ఇప్పుడు తీసుకొద్దాం అనుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఆర్టెమిస్ ప్రకారం ఇదొక అన్క్రూడ్ స్పేస్ మిషన్ అన్నమాట. అంటే మనుషులు ఉండరు జనరల్గా. స్టార్టింగ్లో స్పేస్ క్రాఫ్ట్ స్టార్టింగ్ వెళ్తుంది అండ్ ఆ తర్వాత అక్కడ క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నీ పెట్టిన తరువాత హ్యూమన్స్ కూడా వెళ్తారు అని చూస్తాం. అయితే ఇది ఎందుకు లాంచ్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ఏ ట్రయల్ ప్రోగ్రామ్ టు మార్స్. క్లియర్? ఆర్టెమిస్ ప్రకారం మనం ఫస్ట్ మూన్ మీదకి వెళ్తాము. తర్వాత మనం ఇన్ ద సెన్స్ నాసా మూన్ మీదకి వెళ్తారు. మూన్ మీదకి వెళ్ళి స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యూమన్స్ని మార్స్కి పంపించాలి అని అనుకుంటున్నారు. క్లియర్? హ్యూమన్స్ని మార్స్కి పంపించాలి అనుకుంటున్నారు. సో అందుకనే ఇది ఒక లాంగ్ ఆపరేషన్ లూనార్ ప్రాసెస్ అన్నమాట. క్లియర్? ఇది ఒక మల్టీపర్పస్, ఒక మూన్ని ఒక మల్టీపర్పస్ అవుట్ పోస్ట్ లాగా, అంటే మార్స్కి వెళ్ళాలి అనుకుంటే ముందు మూన్ మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ మూన్ దగ్గర నుంచి ఒక ట్రావెల్ చేద్దాము అని అనుకుంటున్నారనమాట మార్స్ మీదకి. క్లియర్? సో అందుకని ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఇది ఒక ఫస్ట్ జర్నీ. చాలా వరకు మూన్ టు మార్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. 60s అండ్ 70s తర్వాత ఎప్పుడూ కూడా చేయలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రోనాట్స్ని క్యారీ చేసి దీంట్లో తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారనమాట. క్లియర్? బట్ ఈ SLS సిస్టమ్ గురించి చూడమా, స్పేస్ లాంచ్ సిస్టమ్. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ కాంప్లెక్స్ రాకెట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అనమాట. క్లియర్? సో ఇది వర్టికల్ లాంచ్ సిస్టమ్ యూస్ చేస్తారు. జనరల్గా ప్రతిదీ వెర్టికల్ లాంచ్ సిస్టమ్ ఉంటుంది. క్లియర్? దీన్ని సాటర్న్ 5 రాకెట్ తర్వాత అపోలో టైంలో క్రియేట్ చేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ అలానే ఒక హెవీయెస్ట్ రాకెట్ మూన్కి పంపిద్దాము అని అనుకుంటున్నారనమాట. క్లియర్? సో ఇది జనరల్గా నెక్స్ట్ కూడా వస్తుంది. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఎవరిదమ్మా? జాగ్రత్తగా గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అలానే వస్తాయి. దట్ ఈజ్ ఆఫ్ నాసా. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ నాసాది. సో దీంతో మూన్ నుంచి మార్స్కి వెళ్ళాలి అని లాంగ్ టర్మ్ గోల్. ఆస్ట్రోనాట్స్ని కూడా క్యారీ చేయాలి అన్నది గోల్ అనమాట. క్లియర్? ఎస్.
ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ జిఎస్ 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్, ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్, సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ జిఎస్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్, మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్, సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ట్రైబ్ కేటగరైజేషన్ వర్క్ డిలేస్ బెనిఫిట్స్ అండర్ సీడ్. అయితే ఈ ఆర్టికల్ మనకి చూడండి, GS2 పాలిటీలో ట్రైబల్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఆ తర్వాత సోషల్ జస్టిస్ టాపిక్. క్లియర్, సోషల్ జస్టిస్ టాపిక్ కూడా GS2లో ఇంపార్టెంట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఆంథ్రపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆంథ్రపాలజీ స్టూడెంట్స్కి అండ్ సోషియాలజీ స్టూడెంట్స్ కూడా ట్రైబల్ ఇష్యూస్ అనేవి చూస్తారు కాబట్టి ఈ రెండు ఆప్షనల్ వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ స్టూడెంట్స్కి అండ్ GS2లో కూడా ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్. అదేంటది? దట్ ఈజ్ సీడ్ ప్రోగ్రామ్. క్లియర్, సీడ్. అయితే సీడ్ అంటే ఏంటి? సీడ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ nomadic and semi-nomadic. Denotified, nomadic and semi-nomadic ట్రైబ్స్ అని అంటున్నారు. క్లియర్, సో ఇది ప్రోగ్రామ్ అనమాట. అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ట్రైబల్స్ గురించి అని. ఎస్, ఇది ట్రైబల్స్ గురించి. అండ్ నాన్ ట్రైబల్స్ కొంతమంది లైక్ ఎస్సీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళకి బెనిఫిట్ తీసుకొని రావడానికి ఈ స్కీమ్ ప్రకారం ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్ కూడా బెనిఫిట్ తీసుకొని రావడానికి ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. క్లియర్, స్కీమ్లో ఏమున్నాయో చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ అబౌట్ దీస్ డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్? ఇండియన్ ట్రైబల్స్ని జనరల్గా ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏంటి సార్? ఒక్కసారి చూడండి. డీనోటిఫైడ్ అన్నారు అంటే ముందుగా వీళ్ళని నోటిఫై చేయడం జరిగింది. దేంట్లో వీళ్ళని నోటిఫై చేశారు? అయితే మీరు ఒక్కసారి మీరు చూస్తే జనరల్గా సొసైటీలో ఒకప్పుడు ట్రైబల్స్ ఏం చేసుకునేవారంటే దే యూస్ టు హ్యావ్ దిస్ రాబరీ యాజ్ దేర్ యాక్టివిటీ. క్లియర్, రాబరీస్ చేసేవారమ్మా. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి ఆప్షన్స్ లేవు కాబట్టి, ఆపర్చునిటీస్ లేవు కాబట్టి రాబరీ చేసుకుంటూ బ్రతికే వాళ్ళు. క్లియర్, సో అయితే ట్రైబల్స్ అందరినీ కూడా
చాలా వరకు చాలామంది ట్రైబల్స్ని ఇలా నోటిఫై చేసేసారు. అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇలా కంప్లీట్ చేసేసారు, ఇలా ట్రైబల్స్ నోటిఫై చేసేసారు. అండ్ కొంతమంది ఇన్నోసెంట్ ట్రైబల్ పీపుల్ని కూడా నోటిఫై చేసి వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా, సొసైటీలో ఏ మిస్టేక్ జరిగినా కూడా వీళ్ళ మీదే తోసేసేవారు అనమాట. క్లియర్? సో అలా నోటిఫై చేసేసిన ట్రైబల్స్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హెల్ప్ చేయాలి, వాళ్ళని సొసైటీలోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీనోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్ని డీనోటిఫై చేశారు. సో ఆ డీనోటిఫికేషన్తో ట్రైబల్స్ ఎవరైతే ఫ్రీ అయ్యారో వాళ్ళందరినీ కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అంటాము. అర్థమైంది కదమ్మా? డీనోటిఫైడ్ అంటే నెక్స్ట్ దట్ ఈజ్ నొమాడిక్ ట్రైబ్స్. నొమాడిక్ అంటే మీకు తెలుసు, ఒక చోట ఉండకన్నా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే వాళ్ళని నొమాడిక్ ట్రైబ్స్ అని అంటారు. సో వీళ్ళకి బెనిఫిట్స్ రావాలి. అండ్ సెమీ నొమాడిక్ అంటే అటు పూర్తిగా నొమాడిక్ కాదు, అటు పూర్తిగా సెటిల్డ్ కూడా కాదు మనలాగా. సో మధ్యలో కొన్ని రోజులు సెటిల్ అవుతారు, మళ్ళీ చేంజ్ అవుతారు. అలా అయితే సెమీ నొమాడిక్ ట్రైబ్ అని అంటాము. క్లియర్? సో అయితే ఈ 3 కమ్యూనిటీస్కి బెనిఫిట్ చేసేటట్టు ద ప్రోగ్రామ్ ఆఫ్ సీడ్ తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఈ సీడ్ ప్రోగ్రామ్ అనేది ఒక వెల్ఫేర్ ఆబ్జెక్టివ్. సో దీంట్లో ఏం చేస్తున్నారు? దే ఆర్ విల్లింగ్ టు ప్రొవైడ్ ఫ్రీ కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్ టు స్టూడెంట్స్. క్లియర్? ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్ అనేది ఈ స్కీమ్తో, ఈ సీడ్ అనే స్కీమ్తో ఇవ్వాలి అని అనుకున్నారు. నెక్స్ట్ ఏంటి? టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్. క్లియర్? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నారు. అండ్ ఆ తర్వాత దే వాంట్ టు ప్రొవైడ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఫర్ దేర్ హౌసింగ్. క్లియర్? వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ, అండ్ ఆ తర్వాత ఫర్ డి. సో ఈ 4 ఆప్షన్స్ ఏంటి? వాళ్ళకి లైవ్లీహుడ్కి ఏదైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయండి అంటే లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్ కూడా ఈ సీడ్ ప్రోగ్రామ్ తీసుకొస్తుంది అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా ఈ 4 బెనిఫిట్స్, ఫ్రీ కోచింగ్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్, లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్, ఈ 4 ఆప్షన్స్ కూడా తీసుకొని రావాలి అని సీడ్ ప్రోగ్రామ్తో 200 crore రూపీస్ ఇవ్వడం జరిగింది సీడ్ ప్రోగ్రామ్కి. క్లియర్? నెక్స్ట్ 5 ఇయర్స్లో వాటిని స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంచారు? అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. సార్ అదేంటి, ట్రైబ్స్ ఉన్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ కాదా అంటే నో. ఇక్కడ కేవలం ట్రైబల్స్ మాత్రమే కాదు, నాన్ ట్రైబల్స్ లైక్ ఎస్సీ పీపుల్, ఓబీసీ పీపుల్ కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? ఈ స్కీమ్ అనేది లాంగ్ టర్మ్లో ట్రైబల్ పీపుల్కి అండ్ నాన్ ట్రైబల్ పీపుల్ కూడా బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది. బట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ క్లియర్గా ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ స్కీమ్ ప్రకారం బెనిఫిట్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు కేవలం ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? బట్ యాజ్ ఆఫ్ నౌ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయట? కంట్రీ మొత్తం మీద 400 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఇంతవరకు ఒక్క అప్లికేషన్ని కూడా మినిస్ట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇప్పుడు మినిస్ట్రీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారనమాట. ఎందుకు ఇన్ని రోజులైనా కూడా ఒక్క అప్లికేషన్ని కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఈ బెనిఫిట్స్ ఇవ్వలేదు అంటే చెప్తున్నారు. చూడండి, సో జనరల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది నోటిఫైడ్ ట్రైబల్స్ ఉన్నారని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నోటిఫైడ్, తర్వాత వాళ్ళని డీనోటిఫై చేశారు డిఎన్టీ కింద. ఇవి ట్రైబల్ పీపుల్ని
ఏ విధంగా ఎస్టీలో పెట్టాలా, ఎస్సీలో పెట్టాలా, ఓబీసీలో పెట్టాలా అనేది కేటగరైజేషన్ జరిగింది. అయితే ఇండియా మొత్తం మీద ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ క్యాస్ట్ అండ్ ఓబీసీ క్యాస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయంట? 1400 కమ్యూనిటీస్ ఉన్నాయి. బట్ ఇప్పటికీ కొంతమంది ట్రైబల్ పీపుల్ ఆర్ కొన్ని ఏరియాస్లో ఉన్న పీపుల్, ట్రైబల్ పీపుల్ అంటే కేవలం ఇప్పుడు ఎస్టీలో మాత్రమే పెట్టరమ్మా, వాళ్ళ స్టేటస్ పెరిగింది అంటే ఎస్సీలో కానీ ఓబీసీలో కానీ పెట్టడం జరుగుతుంది. క్లియర్? సో ఈ విధంగా కేటగరైజ్ చేయాలి, బట్ కేటగరైజ్ ప్రాపర్గా జరగలేదు. దెర్ ఈజ్ వన్ కమిషన్, ఇదాతే కమిషన్ అని అంటాం. ఇదాతే కమిషన్ కూడా ఏం చెప్పింది అంటే వాళ్ళు ముందుగా ట్రైబల్స్ని డీనోటిఫై చేసిన తర్వాత ఆ లిస్ట్ పెంచడం జరిగింది. అప్పుడు ఏమని చెప్తున్నారు? చాలా చోట్ల చాలా మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళు చేసిన తర్వాత కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, వీటిని చాలా జాగ్రత్తగా చూడండి అండ్ ఫర్దర్గా ఇంకా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఎందుకంటే ఇండియాలో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. క్లియర్? ANSI, ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, క్లియర్, TRIs, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ట్రైబల్స్ని కేటగరైజ్ చేయడానికి స్టడీ చేస్తున్నారు. ఇంతవరకు 267 కమ్యూనిటీస్ ఉన్నాయమ్మా అన్కేటగరైజ్డ్గా. 267 కమ్యూనిటీస్ ఉన్నాయి. అదేంటి సార్ అంటే ఇండియాలో క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ద కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ తీసుకున్నారంటే వీళ్ళు ఢిల్లీలో దే ఆర్ ఎస్సీ, రాజస్థాన్లో దే ఆర్ ఎస్టీ, యూపీలో దే ఆర్ ఓబీసీ. ఆర్ యు గెటింగ్? వాళ్ళ సోషల్ స్టేటస్ బట్టి ప్రతి స్టేట్లో కూడా ఇలా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కూడా అదే చెప్తుంది. ఇండియాలో స్టేట్కి చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా 267 కమ్యూనిటీస్ని అన్కేటగరైజ్ చేసి ఉంచారు. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వెంటనే ఈ సీడ్ స్కీమ్ అనేది వాళ్ళకు కూడా అప్లై చేస్తాము అని చెప్పి అందుకే డిలే జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ ఇది కంప్లీట్ అయిపోతే వెంటనే డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ పీపుల్స్కి బెనిఫిట్ తీసుకొస్తూ అండ్ అదర్ పీపుల్కి కూడా ఈ సీడ్ స్కీమ్ ప్రకారం బెనిఫిట్స్ అనేవి చేస్తాము అని మినిస్ట్రీ చెప్పిందనమాట. సో చూసారు కదమ్మా, ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. న్యూ సిస్టమ్ సూన్ టు లిస్ట్ కేసెస్ ట్రాన్స్పరెంట్లీ. ఎవరు చెప్తున్నారు? CJI గారు చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. కోర్టు సిస్టమ్ అవన్నీ చూస్తాం కదా. ఎస్, GS2 పాలిటీలో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రీసెంట్లీ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుయు లలిత్ గారు చెప్తున్నారనమాట. ఏంటి? జనరల్గా ఇంతవరకు కూడా పెండెన్సీ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ లేకపోవడం వల్ల. బట్ ఇప్పటి నుంచి అలా జరగదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అతను ఏం చెప్తున్నారు? జనరల్గా ట్యూస్డే నుంచి, ఫైన్, సి ఎవ్రీ ట్యూస్డే నుంచి ప్రీ లంచ్ ముందు వరకు కూడా పెండెన్సీ ఆఫ్ కేసెస్ చూస్తాము. ట్యూస్డే నుంచి ఎంతవరకు? దట్ ఈజ్ అప్ టు థర్స్డే. ట్యూస్డే నుంచి థర్స్డే వరకు పెండెన్సీ కేసెస్ చూస్తాము. అండ్ అదే ట్యూస్డే నుంచి థర్స్డే వరకు పోస్ట్ లంచ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్స్ ఏవైతే వచ్చాయో అవి పోస్ట్ లంచ్ చూస్తాము. మండేస్ డెడికేటెడ్గా ఫ్రెష్ కేసెస్ గురించి వదిలేస్తాము. ఫైన్, మండే డెడికేటెడ్గా ఫ్రెష్ కేసెస్ గురించి వదిలేస్తాము. అండ్ ఫ్రైడే రోజు మిగిలిన మిస్లీనియస్ కేసెస్, చిన్న కేసెస్ ఇంకేమున్నా కూడా అవి ఫ్రైడే చూడడం జరుగుతుంది అని చెప్తున్నారు. చూసారమ్మా, మండే ఫ్రెష్ కేసెస్ గురించి వదిలేస్తున్నారు. ట్యూస్డే నుంచి థర్స్డే వరకు లంచ్ ముందు వరకు కూడా పాత పెండెన్సీ ఆఫ్ కేసెస్ చూస్తారు. అండ్ పోస్ట్ లంచ్
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్వి చూస్తారు. అండ్ ఫ్రైడే మిస్లేనియస్ కేసెస్ అంటే మిస్లేనియస్ అంటే చిన్న చిన్న కేసెస్ అవన్నీ కూడా చూస్తారనమాట. క్లియర్. సో ఈ విధంగా త్వరలో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొస్తాము అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే ఇండియన్ జ్యుడిషియరీ యాజ్ ఆఫ్ నౌ స్ట్రగ్లింగ్ విత్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఆ ఫ్యూ ప్రాబ్లమ్స్లో మెయిన్ ఏంటి అంటే దట్ ఈజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్. క్లియర్. పెండెన్సీ ఆఫ్ కేసెస్, క్రోర్స్ ఆఫ్ కేసెస్ అనేవి ఇండియన్ జ్యుడిషియరీలో పెండెన్సీ అయి ఉన్నాయి. క్లియర్. సో అంటే మీరు జనరల్గా తీసుకున్న 10 years నుంచి 30 years, లాస్ట్ 10 years నుంచి 30 years వరకు ఉన్న కేసెస్ అనేవి హార్డ్లీ 30% ఆఫ్ కేసెస్ ఉన్నాయి. క్లియర్. ఉన్న కేసెస్ ప్రతిదీ దాంట్లో కూడా 30% ఆఫ్ కేసెస్ అనేవి లాస్ట్ 10 years నుంచి కూడా పెండెన్సీలో ఉన్నాయి. ఒక ప్రాపర్ సిస్టమైజేషన్ లేకపోవడంతో కేసెస్ అనేవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు మేము త్వరలో ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ కేసెస్, లిస్టింగ్ ఆఫ్ కేసెస్ చేయడంతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటున్నారు. పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేది చాలా డేంజర్ అమ్మా. ఎందుకు డేంజర్ అంటే ఇది నార్మల్ ప్రజలకి ట్రస్ట్ ఆన్ జ్యుడిషియరీని తగ్గించేస్తుంది. క్లియర్. అవునా. జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం పోయింది అంటే ద వాల్యూ అండ్ రెస్పెక్ట్ దట్ జ్యుడిషియరీ ఈజ్ గెటింగ్ అది పోతుంది. అవునా. అండ్ నెక్స్ట్ క్రైమ్ చేసిన వాళ్ళు కూడా పెండెన్సీ ఆఫ్ కేసెస్తో వాళ్ళు భయపడరు. క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఎప్పుడో కదా జడ్జిమెంట్ వస్తుంది, అంతటి లోపల బెయిల్ తీసుకొని రావచ్చు. అండ్ కంటిన్యూస్గా పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల జరుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం అని అనుకుంటారు. పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనే దాంతో మనకి ట్రస్ట్ ఆన్ జ్యుడిషియరీ కోల్పోతారు, క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది, అండ్ జ్యుడిషియరీ కూడా తన ఎఫిషియన్సీ కోల్పోతుంది. క్లియర్. ఎందుకు? కంటిన్యూస్గా ఒకటే కేసు చూడడంతో తన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా సైడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్తో తగులైనవి అటువంటి, అండ్ స్టేట్కి జరిగినవి, స్టేట్కి జరిగిన ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా సైడ్ లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జనరల్గా ఏమని చెప్తున్నారు, ఈ విధంగా పెండెన్సీ ఆఫ్ కేసెస్ మంచిది కాదనమాట. సో ఇటువంటివన్నీ కూడా తగ్గాలి అనుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్, అండ్ జ్యుడిషియరీ ఇప్పుడు తీసుకొస్తుంది. సో మీరు ఆన్సర్ రాసినప్పుడు ఖచ్చితంగా ఇది రాయొచ్చు. అయితే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి పెండెన్సీ ఆఫ్ కేసెస్ తగ్గడానికి ఇన్నోవేటివ్ రికమెండేషన్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే ఒక 2-3 రికమెండేషన్స్ అనేవి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. క్లియర్. సో కరెంట్ అఫైర్స్ మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. మనం ఇందాక ఆర్టికల్ డీల్ చేసుకున్నాం కదా న్యూస్ అనాలిసిస్లో, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ లీగల్ సిస్టమ్ అని, దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడమ్మా. ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ నాట్ ఓన్లీ కిల్డ్ ది హిస్టరీ బట్ ఆల్సో కిల్లింగ్ ద ప్రెజెంట్ కమాండ్. అర్థమైందమ్మా. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది హిస్టరీని కిల్ చేసింది. ఏ విధంగా హిస్టరీని కిల్ చేసింది? ఉమెన్ని ఎదుగుదల లేకున్నా తొక్కి హౌస్లో మాత్రమే వాళ్ళకంటూ కొన్ని రోల్స్ లైక్ మదర్ అని, కేవలం హౌస్ వైఫ్ అని, ఇంట్లో డొమెస్టిక్ యాక్టివిటీస్ అని ఆ రోల్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్. సో అందుకని ఇట్ కిల్డ్ ద హిస్టరీ అన్నాను, బట్ ఆల్సో కిల్లింగ్ ద ప్రెజెంట్. హిస్టరీలో ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రమే కిల్ చేయలేదు, ఇప్పటికీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ని అది కిల్ చేస్తూనే ఉంది అన్న ఉద్దేశంలో మీరు ఆర్టికల్ రాయాలన్నమాట. క్లియర్. సో ఇప్పుడు ఆన్సర్ అనేది రాయాలి. ఇంట్రడక్షన్ రాయండి, నీట్గా బాడీ పెట్టండి, మనం ఆర్టికల్లో డిస్కస్ చేసినవి, అండ్ కన్క్లూషన్ కూడా ఇవ్వచ్చు. ఇంట్రడక్షన్ మీరు ఏ విధంగా రాస్తారు? రీసెంట్గా కేరళ సెషన్స్ కోర్ట్ ఎలా చెప్పింది, బట్ కేరళ హైకోర్టు ఆపింది అని కూడా మనం రాస్తాం. ఫైన్. ఎస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సీడ్ స్కీమ్. క్లియర్. సీడ్ స్కీమ్ అంటే ఏంటో నేను చెప్పాను, రైట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీడ్? సీడ్ అంటే ఏంటమ్మా? దట్ ఈజ్ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. అవునా? ఎస్. అయితే ఆప్షన్స్ ఏమిచ్చాను? ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ చేతుల్లో ఉంది అని, అండ్ ఈ స్కీమ్ బెనిఫిట్స్
కేవలం ట్రైబల్ పీపుల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. క్లియర్? కేవలం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ చేతుల్లో ఉందని అండ్ ఓన్లీ ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్స్కి తీసుకొచ్చారు అని. ఆప్షన్స్ ఉన్నామా? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ అండ్ నన్. ఆర్టికల్ క్లియర్గా చూశారు కాబట్టి అది ఆన్సర్ అనేది వెంటనే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. క్లియర్? చూడమా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్? 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్? సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమా, 7893899553. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.